అడవిలో ఓ ఏనుగు ఉండేది. ఆ ఏనుగు అందరికన్నా తనే బలం కలదాన్ని అనుకొని అన్నీ జంతువులను బాధించేది. దాని బాధను జంతువులు భరించలేకపోయేవి. ఒకరోజు చీమలు బారులు తీరి ఆహారానికి బయల్దేరాయి. ఏనుగు వాటిని చూసి ఎంత బాగా బారులుగా వస్తున్నాయో, వీటిని ఎలాగైనా బాధపెట్టాలి అనుకుంటూ తొండంతో నీటిని తెచ్చి చీమల మీద పోసింది. దాంతో చీమలు అటూ ఇటు చెదిరిపోయాయి. కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. అందులో ఒక చీమ నీవు అందరినీ ఇలా బాధ పెట్టడం బాగాలేదు అంది. అప్పుడు ఏనుగు ఏం తెలుసు, మీకు నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నాకు ఎదురు చెబుతావా అంది. అప్పుడు చీమ ఏనుగుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. ఓ రోజు ఏనుగు గడ్డి తినేటప్పుడు చీమ ఆ గడ్డిలో దూరింది. గడ్డితో పాటు తొండంలోకి వెళ్లి ఏనుగును కుట్టడం మొదలుపెట్టింది. ఏనుగుకు బాధ కలిగింది. మంట మంట అంటూ అటు ఇటు పరిగెత్తింది. అప్పుడు చీమ నీవు బాధపడితే ఇతరులకు కూడా అలాగే ఉంటుంది కదా, ఇంకెప్పుడు ఎవరినీ బాధపెట్టకు అని చెప్పింది. అప్పటినుండి ఏనుగు ఇతరులను బాధపెట్టడం మానేసింది. ఆ రోజునుండి అడవిలోని అన్ని జంతువులతో కలిసిమెలిసి ఉండేది.